హలో అండి, వెల్కమ్ టు భాగ్య ఫేషియల్ 944. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, చివరి వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. సూపర్గా ఉండే చికెన్ ఫ్రై అయితే చేసి చూపిస్తున్నాను. సో ఏంట్రా నాయన, బర్డ్ ఫ్లూ వచ్చినా కూడా చికెన్ కర్రీలని చికెన్ ఫ్రైలని వదలట్లేదు అనుకుంటున్నారా? సో అయితే స్పైసీగా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. నేను చూపించినట్టుగానే చేయండి, సూపర్గా వస్తుంది. సో 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసుకొని ఒక 1 మినిట్ వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడుగా మనం తయారు చేసుకున్న కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాతే చికెన్ ఫ్రై చేసుకుందాము. సో ముందుగానే వేసుకున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే స్మెల్ వస్తుంది. సో నేను 2 మినిట్స్ ఉన్నాక చికెన్ ముక్కలు అనేవి దాంట్లో వేసుకుంటున్నాను. నేను ఎగ్జాక్ట్గా 1 కేజీ చికెన్ అయితే తీసుకొని ఫ్రై చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మీరు కదుపుతూనే ఉండాలి చికెన్ కొంచెం, లేకపోతే అడుగంటిపోతుంది. సో ఆ విధంగా మీరు చికెన్ వేసిన తర్వాత మసాలా తయారు చేసుకుంటున్నా చూడండి. 4 కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 4 వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. సో దీంట్లోనే మీరు ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే ధనియాల పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అయినా తర్వాత కారం వేసిన తర్వాత ఆ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మిక్సీ పట్టుకునేటప్పుడే ధనియాలు వేసుకుంటామంటే ఓకే. సో నేను కొంచెం 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అనేది చేసుకొని, సో చూడండి చికెన్ ఎంత బాగా ఫ్రై అయిందో, యమ్మీగా ఉంది, స్పైసీగా సూపర్గా ఉంది అసలు. సో చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే నేను వేసుకొని కలితిప్పుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.